హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. మార్గశిర గురువారాలు అయితే నేను పూజ చేస్తున్నాను కదా, ఇదైతే 3వ గురువారం అనమాట. నేనైతే ఊరెళ్తే ఇంకా ఊరిలోనే చేసుకున్నాను అనమాట 3వ గురువారం అయితే చక్కగా. యాక్చువల్గా ఏంటంటే ఈ 3వ గురువారం అయితే నేను అమ్మవారి పాదాలు చేశాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా సెకండ్ వీక్ చేద్దాము అని చెప్పి అయితే అనుకున్నాను, బట్ కానీ సెకండ్ వీక్ అయితే నేను చేయలేదు. అయితే ఇంకెలానూ థర్డ్ వీక్ ఇంట్లోనే చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి చక్కగా ఇలా చిన్నగా డెకరేట్ చేసుకొని నేనైతే పూజ చేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మెయిన్ వచ్చేసి నేను ఆ పాదాలు ఎలా చేశాను అనేది వీడియో అయితే కంటిన్యూగా పెడుతున్నాను, చూడండి. ఆ మేకింగ్ వీడియో అయితే నేను ఎలా చేయాలి అనేది ఫస్ట్లో ఒకసారి చూశాను అంతే. ఇంకా అప్పటికప్పుడు నేను చూడకుండానే చేశాను. పాదాలు కూడా చాలా మంచిగా వచ్చాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా మార్గశిర గురువారాల పూజ అనేది ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది నేను సెకండ్ వీక్ వీడియో పెట్టాను కదా, అప్పుడైతే ఆ వీడియోలో అన్ని డీటెయిల్స్ చెప్పాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి, మన ఛానల్లో అయితే ఉంటుంది. అయితే అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి పాదాలు అయితే చేయటం అయితే స్టార్ట్ చేశాను. చాలా సింపుల్ వేనే చేసుకోవచ్చు, చూస్తే మీకే అర్థమవుతుంది. యాక్చువల్గా ఏంటంటే నేను ఇది థర్డ్ వీక్. యాక్చువల్గా ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి థర్డ్ వీక్ అనమాట. నేను ఇప్పుడు పోస్ట్ చేసేది 4th వీక్న పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో అయితే. నేను ఫస్ట్ వీక్ అయితే నాకు అసలు అంటే పూలతో చేద్దాము అది ఇది అనుకున్నాను, కాకపోతే నాకు పూలు దొరక నార్మల్గా చేశాను. సెకండ్ వీక్ వచ్చేసి నేను 108 పూలతో చేయాలి అని చెప్పి 108 పూలతో అయితే చేశాను. థర్డ్ వీక్ వచ్చేసి ఇలా స్పెషల్గా అమ్మవారి పాదాలు అయితే చేశాను. 4th వీక్ అయితే నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, అది షార్టే పోస్ట్ చేస్తాను అనమాట, లాంగ్ అయితే కాదు. యాక్చువల్గా ఏంటంటే ఇది కూడా షార్ట్ తీద్దాం అనుకున్నా, బట్ కానీ నేను అమ్మవారి పాదాలు ఫస్ట్ టైం నేను చేశాను కాబట్టి నాకు మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి అయితే నేనైతే వీడియో రికార్డ్ చేసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. చిన్ని పాదాలు ఎంత క్యూట్గా అనిపించాయంటే అంత క్యూట్గా అనిపించాయి. మనం ఏం చేయాలన్నా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము. అది పూజ అయినా ఏదైనా కానీ
ఇంకోటి మనం పూజ చేసుకుంటే మనం కోరుకున్న కోరికలన్నీ అవుతాయా అవ్వదా సెకండరీ. అంటే మనం పూజ చేసుకుంటే ఏంటంటే మన మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది. అది చేసినంతసేపు కొంచెం హ్యాపీగా అదొక పీస్ఫుల్ మైండ్ అయితే వస్తుంది. మనం కోరుకున్నది అంటారా, అది టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అదే అవుతుంది. మనం పర్టికులర్గా నాకైతే ఇలా పూజ చేసుకోవటం అయితే చాలా హ్యాపీ అనిపించింది. 4th వీక్ వచ్చేసి ఇప్పుడు నేను ఈ వీడియో 4th వీక్న చేస్తున్నాను. ఇప్పుడైతే అమ్మవారికి చక్కగా చిన్ని చిట్టి గాజులతో అయితే మాల వేశాను. అదైతే షార్ట్లో పోస్ట్ చేస్తాను, చూడండి. ఫైనల్గా అయితే అమ్మవారి పాదాలు చేయటం అయితే అయిపోయింది. కాకపోతే నేను అమ్మవారికి మెట్టెలు అవి కూడా పెట్టాను. ఇక్కడ చూడండి, మెట్టెలు పెట్టాను, తర్వాత పట్టీల్లాగా అది పెట్టాను. అదైతే నేను వీడియో రికార్డ్ చేయలేదు. తర్వాత ఏంటంటే మా అమ్మ మాల అయితే వేసుకున్నారు, భవానీ మాల వేసుకున్నారు, అయ్యప్ప మాల కూడా వేసుకున్నారనమాట. యాక్చువల్గా మేము భజన ఉందని వెళ్ళాము. సో అయితే ముందు రోజే గురువారం కాబట్టి పూజ అయితే చేసాం. ఇంకా అమ్మ వస్తే అమ్మ చేత కూడా కొంచెం పూలు వేపించాను అనమాట. తర్వాత హారతి కూడా అమ్మతో ఇప్పించాను. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మెయిన్గా అమ్మవారి పాదాలు చాలా క్యూట్గా ఉన్నాయి కదా, మీకు కూడా ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇంకా కంటిన్యూగా పెడుతున్నాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇచ్చినట్లయితే ఈ వీడియో ఇంకొంతమంది చూడటానికి అయితే ఉంటుంది. ప్లీజ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బాయ్ ఎవ్రీవన్.